భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం తెలంగాణ జాగృతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. బీసీ బిల్లు సాధన కోసం ఆగస్టు 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టనున్న 72 గంటల నిరాహార దీక్షను విజయవంతం చేయాలని పిలుపు. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 33 జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. 70 కులాలను వేదికపైకి తెచ్చారు. 56% జనాభా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లను కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన నాటి నుంచి గత ఏడాదిగా కాంగ్రెస్ పార్టీపై కవిత ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిపారు. కవిత బీసీ కాదు, ఆమె అగ్రకులం కదా అని ప్రశ్నిస్తున్నారని, కవిత రాజకీయ నాయకురాలని, కుల నాయకులు కాదని తెలిపారు. బీసీలను దేశంలో మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బీసీ రాజ్య స్థాపన కోసం కవిత కృషి చేస్తుంటే, కమ్మ, రెడ్డి కులాల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్రంలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వానికి రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉన్నా కూడా కేంద్రం చేతిలో పెట్టిందని విమర్శించారు. అంగన్వాడీ ఆశా స్కీమ్ వర్కర్ల సంక్షేమ కోసం కృషి చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ఢిల్లీలో సైతం తన వాణిని వినిపించిన నాయకురాలు కవిత అన్నారు. పంచాయతీ సర్పంచ్ మొదలు అన్ని కుల సంఘాలు, కాంగ్రెస్ బీజేపీ ఏతర రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల నాయకులు కవిత 72 గంటల నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు పలికినట్లు తెలిపారు. రేపు 4, 5, 6, 7 తారీఖులలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు ఇందిరా పార్క్ హైదరాబాద్ లో నిరాహార దీక్ష చేయబోతున్నారు. కాబట్టి అందులో భాగంగా ఈ నిరాహార దీక్షకు మద్దతుగా అన్ని కుల సంఘాలు 70 కుల సంఘాలను కలుపుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రెస్ మీట్లు, అలాగే ఆ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా పిలిచి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా బీసీల కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి చెందకుండా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందదు. కాబట్టి పంచాయతీ సర్పంచ్ కానించి పార్లమెంట్ వరకు ఈరోజు బీసీలు రాజ్యాధికారం రావాలని చెప్పని కల్వకుంట్ల కవితమ్మ గారు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే అన్ని కుల సంఘాల మద్దతు, అన్ని ప్రజాస్వామికవాదులు, అలాగే అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ఈరోజు సిపిఎం పార్టీ కానీ, సిపిఐ పార్టీ కానీ, న్యూ డెమోక్రసీ పార్టీ కానీ, అలాగనే ఆర్ కృష్ణయ్య గారు లాంటి బీసీ సంఘ నాయకులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు సంపూర్ణ మద్దతు ఈరోజు కవితమ్మ గారికి ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. అది చూసి వారవలేకనే ఈరోజు ఏదైతే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఈరోజు అనేక విమర్శలు చేస్తా ఉన్నాయి. కాబట్టి తాటాకు సప్పులకి భయపడేది లేదు. కల్వకుంట్ల కవితమ్మ గారిని ఇంకెవరన్నా ఇంకేమన్నా ముందుకే పోదాం తప్ప ఇంటికి తగ్గే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రేపు 4, 5, 6, 7 తారీఖులలో రాష్ట్రంలో జరిగే నిరాహార దీక్షని దిగ్విజయం చేయడం కోసం అన్ని కుల సంఘాలు కూడా ఈరోజు తమ సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇప్పటికే కురుమ సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం, మున్నూరు కాపు సంఘం, అలాగనే వడ్డేర సంఘం, అలాగే యాదవ సంఘం, అలాగే అనేక కుల సంఘాలు కూడా తమ సంపూర్ణ మద్దతుని ఇక్కడ కూడా తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి 4, 5, 6, 7 తారీఖులు జరిగే హైదరాబాద్ లో ఇందిరా పార్క్ జరిగే ఏదైతే బీసీలకి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలోనే కాదు, విద్యా ఉపాధి రంగాల్లో కూడా అవకాశం కల్పించాలని చెప్పి అనేది డిమాండ్ ఉందో ఆ డిమాండ్ నెరవేరే దానికోసం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగానే దశల వారి పోరాటాలని చెప్పని తెలియజేస్తూ దీన్ని విజయవంతం చేయడం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా అన్ని కుల సంఘాలు సంపూర్ణ మద్దతు కవితమ్మ గారికి తెలియజేయడం అనేది జరుగుతుందని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.